ఇటీవలనే రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో తొలగించినటువంటి 66 మంది సిఆర్టీలు ఎస్ఓలని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఎస్పీడీ గారిని కలిసి విన్నవించడం జరిగింది. ఎస్పీడీ గారు చాలా సానుకూలంగా స్పందించి 2-3 రోజులలోనే అందరినీ కూడా మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి అవసరమైనటువంటి విధి విధానాలు రూపొందిస్తున్నాం. ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా తిరిగి మేము నియామకాలు చేపడతామని చెప్పేసి స్పష్టమైనటువంటి హామీ ఎస్పీడీ గారు ఇచ్చారు. సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఫెడరేషన్ జేఏసీగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది, తొలగించబడినటువంటి 66 మంది కూడా అతి త్వరలోనే విధుల్లోకి చేరుతూ ఉన్నారు. మీ స్కూళ్ళకు మీరు వెళ్తూ ఉన్నారు. ఎవరు ఎటువంటి మానసిక ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి జేఏసీగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మనం ఉన్నటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితులన్నీ కూడా ఎస్పీడీ గారితో కూలంకషంగా చర్చించడం జరిగింది. మనం కూడా పిల్లలకు సంబంధించిన చదువుకు సంబంధించి మనం ఏవైతే బాధ్యత నెరవేరుస్తున్నామో ఆ బాధ్యతలు కూడా మనం నెరవేర్చాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. కాబట్టి మనం విధుల్లోకి చేరినా కూడా రాబోయే కాలంలో కూడా పిల్లలకు అవసరమైనటువంటి విద్యాబోధనలో మంచి ఫలితాలు సాధించడంలో మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి జేఏసీగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎంతమంది అయితే తొలగించబడినారో వాళ్ళందరినీ కూడా తిరిగి విధుల్లోకి 3-4 రోజుల్లోనే తీసుకునే విధంగా ఉత్తర్వులు రాబోతూ ఉన్నాయి. ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పేసి జేఏసీ మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉంది. అదే కాకుండా కొన్ని జిల్లాల్లో ఇప్పటికే వేతనాలు 3-4 నెలల నుంచి రావట్లేదు. వేతనాలకు సంబంధించి కూడా ఆయా జిల్లా పీఓలతో ఎస్పీడీ గారు మాట్లాడడం జరిగింది. తక్షణం వీళ్ళందరికీ కూడా వేతనాలు ఇవ్వాలని చెప్పేసి పీఓలని ఎస్పీడీ గారు ఆదేశించడం జరిగింది. ఎక్కడైతే వేతనాలు రాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి వేతనాలు వచ్చే విధంగా రేపు 1వ తారీఖు వాళ్ళందరికీ కూడా వేతనాలు వచ్చే విధంగా ఎస్పీడీ గారు ఆదేశించారు. వాళ్ళు కూడా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఇంకో ముఖ్యమైన అంశం, ఇప్పుడు ట్రాన్స్ఫర్కి సంబంధించి కూడా చాలామంది ఉద్యోగస్తులు ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ట్రాన్స్ఫర్స్ ఉంటాయా లేదనేటువంటి ఒక గందరగోళమైన పరిస్థితి ఉంది. ఎస్పీడీ గారితో ఈ విషయాలు కూడా మేము మాట్లాడడం జరిగింది. 2-3 రోజులలోనే సిఆర్టీలు ఎస్ఓలకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్ ఏ రకంగా చేయాలి, వాటి విధి విధానాలు ఏంటో రూపొందిస్తున్నామని చెప్పారు. ఖచ్చితంగా ఈ సంవత్సరం ఈ వారంలోనే ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ ముఖ్యమైనటువంటి అంశాల మీద ఈరోజు ఎస్పీడీ గారిని కలవటం జరిగింది. ఎస్పీడీ గారు చాలా సానుకూలంగా స్పందించారు, భరోసా ఇచ్చారు, హామీ ఇచ్చారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో మనం ఏదైతే విధులు నిర్వర్తిస్తున్నామో ఆ విధులు మనం సిన్సియర్గా నిర్వర్తించాలి. అదే సందర్భంలో మనకు రావాల్సినటువంటి హక్కులు లేదు, మన బడ్జెట్కి సంబంధించిన కానీ మన వేతనాల పెంపుదలకు సంబంధించినటువంటి విషయాల మీద కూడా మీ అందరూ కూడా జేఏసీతో కలిసి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తొలగి 13 జిల్లాల్లోనూ ఎస్ఓల్ని సిఆర్టీల్ని 66 మందిని మొత్తం తొలగించారు. వాళ్ళందరినీ కూడా తిరిగి విధుల్లో ఈరోజు ఎస్పీడీ సార్ని కలిశాము. సారు మొత్తం అందరినీ కూడా త్వరలోనే విధుల్లోకి తీసుకుంటామని చెప్పి భరోసా ఇచ్చారు, హామీ ఇచ్చారు. అదేవిధంగా 66 మంది కూడా ఎటువంటి ఆందోళన చెందుకోకుండా, ఎటువంటి ఇది లేకోకుండా మరి వాళ్ళ విధుల్లోకి వాళ్ళు చేరిన తర్వాత మిగతా పిల్లల బాధ్యత ప్లస్ 10వ తరగతి ఫలితాల మీద దృష్టి పెట్టి మరి ముందు కూడా వాళ్ళ యొక్క బాధ్యత అంతా కూడా తీసుకొని నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాంటి ఫలితాలు రాకోకుండా మంచి ఫలితాలను తీసుకొని వచ్చేలా చేస్తామని చెప్పి కూడా చెప్పాం. మేము కూడా సారు అన్ని విధాలా కూడా మాకు చాలా భరోసా ఇచ్చారు ఎస్పీడీ సార్ గారు. అదేవిధంగా వివిధ జిల్లాల్లో ఇందాక మన రాష్ట్ర ఫెడరేషన్ అధ్యక్షుడు బాలకృష్ణ గారు చెప్పారు, అన్ని జిల్లాల్లో శాలరీ సమస్య చాలా తక్కువ ఉంది. కానీ అనంతపురం జిల్లాలో ముఖ్యంగా 4 నెలలు, తర్వాత కేజీబీఓలకైతే 5 నెలలు చాలా తీవ్రమైన పరిస్థితి, వారి కుటుంబాలు పోషించగలిగిన పరిస్థితిని ఎస్పీడీ గారి దృష్టితో తీసుకొస్తే వెంటనే స్పందించి పీఓ గారికి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. కనీసం వాళ్ళకు ఒక 2 నెలలైనా శాలరీ చేసి వాళ్ళ కుటుంబాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఏ రకమైన బడ్జెట్ ఉన్నా కూడా వెంటనే డైవర్ట్ చేయమని తెలియజేయడం జరిగింది. ఒకవేళ అలాంటి బడ్జెట్ లేకపోతే 2-3 రోజుల్లోపు మీకు 4 నెలల శాలరీస్ అందరికీ అందజేస్తామని చెప్పారు. ఒకవేళ అటువంటి పరిస్థితి లేకపోతే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 13 మంది పీఓలకు డైరెక్షన్ ఇవ్వమని మా ముందర జరగడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు గతంలో సిఆర్పి చనిపోయాడు, అతనికి కూడా అతని కుటుంబానికి ఉద్యోగం ఇప్పించాలి అని మేము గతంలో కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఆ విషయం కూడా జేడీ గారితో కేజీబీ డైరెక్టర్ అనిల్ కుమార్ గారితో మాట్లాడడం జరిగింది. తర్వాత ఆ సిఆర్పి చనిపోయిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయడానికి జేఏసీ తరఫున మేము స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి మరియు అనంతపురం జిల్లా పీఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడమైంది. మా జీతంలో ఒక 100 రూపాయలు కట్ చేసి వారి కుటుంబానికి ఆర్థికంగా మేము అండగా ఉంటామని చెప్పి గతంలోనే ఇచ్చాము. ఇంతవరకు అమలు కాలేదు. దాన్ని కూడా అమలయ్యేటట్టుగా చూడమని ఎస్పీ గారి దగ్గర చెప్తే వెంటనే ఈ శాలరీలో ఖచ్చితంగా మీకు న్యాయం చేసేలాగా సహాయం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి
మనందరికీ తెలియజేయడం అంటే మనమందరం కలిసికట్టుగా యూనిట్గా కేజీబీ ఎస్ఎస్ఓలో పనిచేస్తున్నటువంటి అన్ని విభాగాల్లో ఒక యూనిట్గా పనిచేసుకొని సమైక్యంగా మనంతా సంఘటితంగా పోరాడితే మన సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి. అంతేకాక పిఏబి అప్రూవల్ 2017-2018 అప్రూవల్ అయినటువంటి శాలరీస్ను కూడా తక్షణమే రేపు నెల నుంచి అమలు చేయాలని చెప్పడం జరిగింది. బడ్జెట్ రాగానే దాన్ని కూడా పరిశీలిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.